కృష్ణా నది ప్రాజెక్టులు నదీ జలాల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ కదం తొక్కుతోంది. ఈ నెల 13న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నల్లగొండ వేదికగా భారీ బహిరంగ సభను పార్టీ నిర్వహించనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో గులాబీ పార్టీ ముందుకెళ్తోంది. కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లో దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులకు గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్, శ్రీశైలం సహా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందక తిరిగి కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడిండో చూశాం. మన సభకు ఎట్లా అనుమతి ఇవ్వరో చూద్దామన్నారు. మనం 600 నల్గొండలో సభ పెట్టి తీరుతామని తేల్చి చెప్పారు. అద్భుతంగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకుందామన్నారు. సభ నిర్వహణకు ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను కూడా వేసుకుందామని సీఎం చెప్పారు. అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తాజాగా సమన్వయకర్తలను బీఆర్ఎస్ నియమించింది. హుజూర్ నగర్ కు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, దేవరకొండ పంజాల గోపిరెడ్డి, నల్గొండ రవీందర్ సింగ్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మునుగోడు నందికంటి శ్రీధర్, కోదాడ ఎమ్మెల్సీ రవీంద్రరావు, నకరికల్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, మిర్యాలగూడకు ఆదర్శ్ రెడ్డి, ముజీబ్ సమన్వయకర్తలుగా నియమితులయ్యారు. అలాగే సూర్యాపేటకు మాజీ మంత్రి జోగురామన్న, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే జాజుల సురీందర్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సీనియర్ నేత జీవి రామకృష్ణారావు, ఆలేరుకు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును సమన్వయకర్తలుగా నియమించారు.